పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పొచ్చు. ఆర్బీఐ వడ్డీ రేట్లు తగ్గించింది. మనకి ఈఎంఐ కూడా తగ్గబోతుంది. గృహ రుణ వినియోగదారులకు ఊరట. 6.50 నుంచి 6.25కు తగ్గింపు. 5 ఏళ్ల తర్వాత తొలిసారి తగ్గిన వడ్డీ రేట్లు. కీలక వడ్డీ రేట్లపై ఆర్బీఐ సంచలన నిర్ణయం. వివరాలు వెల్లడించిన ఆర్బీఐ గవర్నర్ సంజయ్. ఎన్నో రోజులుగా వడ్డీ తగ్గుతున్న ఎదురు చూస్తున్న హోమ్ లోన్ వాళ్ళకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త వినిపించింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా కీలక వడ్డీ రేట్లో కోత విధించింది. రెపో రేట్ అంటే బ్యాంకులు ఆర్బీఐ వద్ద తీసుకున్న రుణాలపై వర్తించే రేటును 6.5 నుంచి 6.25% తగ్గించడంతో రెపో ఆధారిత ప్రామాణిక వడ్డీ రేట్లు ఆ మేరకు తగ్గించేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఫలితంగా గృహ రుణ గ్రహీతలకు ప్రయోజనం చేకూరనుంది. కొత్తగా ఇంటి వాహనాలు రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీకి అప్పు లభించనుంది. ఆర్బీఐ రెపో రేటు సవరించినప్పుడల్లా ఆ ప్రభావం రెపో ఆధారిత వడ్డీ రేట్లపై ఉంటుంది. సాధారణ బ్యాంకులు రెపో రేటు 2.65% నుండి 2.75% వరకు అదనంగా వసూలు చేస్తుంటాయి. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను తీసుకుంటే గృహ రుణంపై రెపో రేటు అదనంగా 2.65% కలిపి ఎక్స్టర్నల్ బెంచ్ మార్కెట్ విధిస్తుంది. అన్ని బ్యాంకులు ఇదే విధానాన్ని పాటిస్తుంటాయి. రెపో రేట్ తగ్గడంతో దీని ఆధారంగా ఉన్న వడ్డీ రేట్లు 0.5% వరకు తగ్గనున్నాయంట. గృహ రుణ వడ్డీ రేటు తగ్గినప్పుడు చాలామందికి ప్రయోజనం చేకూరుతుంది. 20 ఏళ్ల వ్యవధికి 8.75% వడ్డీ రుణం తీసుకున్నాం అనుకుందాం. అంటే మార్చి 30 వరకు 12 ఈఎంఐలు చెల్లిస్తే ఏప్రిల్ నుంచి 25 బేసిస్ పాయింట్లు తగ్గించి వ్యవధి పూర్తయ్యే నాటికి వడ్డీతో లక్షకు 8,417 రూపాయలు తగ్గుతుంది. ఉదాహరణకు తీసుకుంటే మీరు 50 లక్షల హోమ్ లోన్ తీసుకుంటే 10 నెలల కాలం తగ్గుతుంది. దీనివల్ల దాదాపుగా 4.20 లక్షల మేర ఆదా అవుతుందంట. అంటే దాదాపు మన హోమ్ లోన్ కన్నా 10 నెలలు తగ్గుతుందంట. చాలా చాలా మంచి విషయం. మన మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ, హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్గా చెప్పొచ్చు ఇదైతే. మంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రుణగ్రహీతలు ఇతర బ్యాంకులు తమ తక్కువ వడ్డీకి రుణాన్ని ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయనేది పరిశీలించవచ్చు. 8.75% వడ్డీకి రుణం తీసుకున్న వారు 8.25%కి మారితే 20 ఏళ్ల వ్యవధిపై రుణం లక్షలకు వడ్డీ 14,480 ఆదా అవుతుంది. దీని అర్థం లక్షకు 15% పొదుపు అని బ్యాంక్ బజార్ సీఈఓ ఆదిల్ శెట్టి విశ్లేషించారు. ఇటీవల పన్ను మినహాయింపులు ఇప్పుడు వడ్డీ రేట్ల తగ్గింపు పరిగణలోకి తీసుకుంటే వేతన జీవులకు మంచి ప్రయోజనం కలిగే అంశాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే రాబడి కూడా తగ్గుతుందంట. రెపో రేట్ తగ్గింపు ప్రభావం రుణగ్రహీతలకు సానుకూలంగా ఉంటుంది. ఇదే తరుణంలో బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని ఆలోచిస్తున్న వారికి ప్రతికూలమని చెప్పాలి. కొన్ని బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షించేందుకు ప్రత్యేక పథకాలు అందుబాటులో తెచ్చాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న క్రమం ఇలాంటివి ఇక్కడ నుంచి రాకపోవచ్చు. వడ్డీ రేట్లు కాస్త తగ్గాయి కాబట్టి కొత్తగా రుణం తీసుకునే వారికి మంచి అవకాశంగా చెప్పొచ్చు. క్రెడిట్ స్కోర్ 750కి మించి ఉన్న వారికి బ్యాంకులు వడ్డీలో 0.5% నుంచి 0.5% వరకు తగ్గింపునిస్తున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే కాస్త తక్కువ వడ్డీకి రుణం తీసుకోవచ్చు. వడ్డీ తక్కువగా ఉన్నప్పుడు రుణార్హత కూడా పెరుగుతుంది. ఒకవేళ కనుక మీ బ్యాంకులు మీ వడ్డీ రేటు తగ్గించకపోతే, ఇప్పుడు ఆర్బీఐ తగ్గించిన తర్వాత కూడా మీ బ్యాంక్ మీకు వడ్డీ రేటు తగ్గించకపోతే, మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే కనుక వేరే బ్యాంక్ అని ట్రై చేసుకోండి. నిన్న ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ చెప్తున్నారు, మీరు వేరే బ్యాంకుకి ట్రై చేసుకోండి. ఎందుకంటే పోటీ ప్రపంచం ఇది. నాకు ఆ బ్యాంక్లో ఇంత లోన్ ఉంది, మీ బ్యాంక్లో రీఫైనాన్స్ చేసి ఈ 8.25%కి మీరు నాకు లోన్ ఇస్తారని అడిగితే బ్యాంకులు ఎగబడతాయి మీ వైపు. సో ఖచ్చితంగా ఇక్కడ నుంచి మీరు వేరే బ్యాంకుకి రీఫైనాన్స్ చేసుకుంటే ఆ తగ్గించిన వడ్డీ రేటుకి మీకు రీఫైనాన్స్ జరుగుతుంది. ఖచ్చితంగా లాభం చేకూరుతుంది. ఈ మంత్ నుంచి తగ్గించకపోతే బ్యాంకులు మీరు క్వశ్చన్ చేయండి, ఎందుకు తగ్గించలేదు అని. తగ్గించకపోతే రీఫైనాన్స్ చేసుకొని వేరే బ్యాంక్ వెళ్ళిపోతానని చెప్పి బ్యాంకు వాళ్ళని బెదిరించండి, ఇబ్బంది ఏం లేదు. బ్యాంకులు ఇప్పటికే మన వల్ల బాగా లాభపడ్డాయి, నష్టం లేదు. ఆ బ్యాంకును వదిలేసి వేరే బ్యాంక్ వెళ్ళిపోండి.